హలో! హాయ్ ఫ్రెండ్స్. నేను మీ బాబు. మీరు చూస్తున్నారు బాబు టీవీ ఛానల్. ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరికన్నా కుకుడు శాస్త్రం బుక్స్ కావాలంటే మనం పంపించడం అనేది జరుగుతుందనమాట. పీడీఎఫ్ కాపీల రూపంలో. సో, 4 పుస్తకాలు కేవలం రూ. 51 మాత్రమేననమాట. మొత్తం 4 పుస్తకాలు వస్తాయనమాట. రహస్య కుడి శాస్త్రం, ఇందుట్లో కనపడిన పంచపక్షి శాస్త్రం, ఇంకా 2 బుక్స్ అయితే వస్తాయనమాట. సో, మొత్తం కలిపి కేవలం రూ. 51 మాత్రమే. పీడీఎఫ్ కాపీల ద్వారా పంపించడం అనేది జరుగుతుంది. సో, కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద నెంబర్ అయితే కనపడుతుంది కదా! 8082144398 దానికి మెసేజ్ చేయగలరు. వాట్సాప్ మెసేజ్. అదేవిధంగా ఇవే పుస్తకాలు బయట సాఫ్ట్ కాపీల రూపంలో కొనాలంటే రహస్య ఖగోళ శాస్త్రం బుక్ ఒకటే 360 వరకు ఉంటుందన్నమాట. పంచభాష శాస్త్రం 250 వరకు ఉంటది. సో, ఈ చిన్న పుస్తకాలు రూ. 20, రూ. 25 అలా ఉంటాయన్నమాట. సో, కావాల్సిన వాళ్ళు ఎవరంటే మొత్తం 4 కాపీలు రూ. 51కి ఇవ్వడం జరుగుతుంది. కావాల్సిన వారు కాంటాక్ట్ చేయండి. ఫ్రెండ్స్ అదేవిధంగా ఉదయం 6-8 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి గౌడు కోడి కాకిని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదేవిధంగా ఇక్కడ తగ్గసరికి గౌడు అబ్రాసు, నల్ల కక్కెర, పెసర కక్కెర, గౌడు కోడి కాకి అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదేవిధంగా పైన లాసింకలసరికి ఎర్రడాగ, కాకిడాగ, నల్లడాగ, నెమిలి డాగలు అని ఇక్కడ లాసవత్తు చూసే అవకాశం కూడా 6-8 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 8-10 గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి బోరపేకలు గల కాకినేమి ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదేవిధంగా తగ్గసరికి నల్లకాకి, 9 కాకి, నల్లసవల, నల్లకట్ట రసం అనేవి వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదేవిధంగా లాసింకలసరికి కోడ్డాగా, సేతువ, తెల్లనెమిలి, కోడి మేళాన్ని ఇక్కడ లాసొత్తు చూసే అవకాశం కూడా 8-10 గంటల మధ్యకాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 10-11 గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి మిరపండు డాగ అనేది ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదేవిధంగా తగ్గసరికి కోడి డాగ, రసం డాగ, కోడి ఎర్రమేళ, కోడి గడ్డు మేళ అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదేవిధంగా తగ్గసరికి పసింగల సేతు, నేల అబ్రాసు, గట్టి నేల పింగళ, పెసర పసింగల కక్కెర అనేవి లాసవుతూ చూసే అవకాశం కూడా మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 11-12 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కుసి నలుపు, బోరపేకలు గల నెమిలి పింగళాన్ని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదేవిధంగా తగ్గసరికి పసింగల సేతు, గౌడు నేల అబ్రాసు, కుసి నలుపుగా నెమిలి కక్కెర అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదేవిధంగా పైన లాసింగలసరికి కాకిడాగ, కోడిడాగ, కోడి రసంగి అనేవి ఇక్కడ లాసొత్తు చూసే అవకాశం కూడా ఈ 11-12 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 12-1 గంట మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పసింగల పచ్చ కాకిడాగని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదేవిధంగా తీర్థాలు గెలిచినసరికి కాకిడాగ, నల్ల కాకిడాగ, పసింగల కాకిడాగ, నల్లకాకి, పసింగాకి అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదేవిధంగా లాసింకలసరికి కోడిడాగ, కోడి ఎర్రమేళ, కోడి నెమిలి, తెల్ల పొలాలని ఇక్కడ లాసొత్తు చూసే అవకాశం కూడా ఎక్కడైనా మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 1-1:45 మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సరికి పసింగల కోడి నల్ల కక్కెర అనేది ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదేవిధంగా తగ్గసరికి కోడి కాకి, కోడి నెమిలి కక్కెర, పాలబ్రాసు, సేతు అని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదేవిధంగా పైన లాసింకలసరికి నల్లసవల, నల్లకట్ట సంగి, కాకిడాగ, నల్లకాకి అని ఇక్కడ లాసవుతూ చూసే అవకాశం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 2-2:45 మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పసింగల కాకినేమిలో ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదేవిధంగా తగ్గసరికి నల్లసవల, నల్లకట్ట సంగి, నల్లకట్ట బ్రాసు, 9 కాకి, పసింగాకి అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదేవిధంగా పైన లాసింకలసరికి కోడి నెమిలి పింగళ, పాలబ్రాసు, కోడిపోల, తెల్ల కక్కెర అనేవి ఇక్కడ లాసవుతూ చూసే అవకాశం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 3-3:45 మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పసింగల కోడి డాగ అని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదేవిధంగా తగ్గసరికి పసిమి రసంగి డాగ, పసిమి మిరపండు డాగ, ఎర్రడాగ, కోడి ఎర్రమేళ అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదేవిధంగా పైన లాసింకలసరికి నల్లకాకి, నల్లకాకి డాగ, నల్లమేళ, నల్లపోల, నల్లబొట్లు చేతువాలని ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఎక్కడైనా మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 4-4:45 మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పెసర పసుపు, నెమిలి కక్కెర అనేది ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదేవిధంగా తగ్గసరికి తెల్ల నెమిలి, పాలబ్రాసు, నెమిలి డాగ, నెమిలి పింగళ అనేవి వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదేవిధంగా పైన లాసింకలసరికి గౌడు కోడి ఎర్రడాగ, గౌడు కోడి ఎర్రమేళ, గౌడు మిరపండు డాగ, గౌడు గరుడ మేళ, గౌడు పచ్చకాకి అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 4-4:45 మధ్యకాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 5-5:45 మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పసింగల కాకిడాగ ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదేవిధంగా తగ్గసరికి నల్ల కాకిడాగ, పసింగాకి, పసుపచ్చకాకి, ఎర్రకాకి అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదేవిధంగా పైన లాసింగలసరికి కోడి ఎర్రడాగ, కోడి ఎర్రమేళ, కోడి మిరపండాగ, గరుడ మేళ, గేరు వాళ్ళని ఇక్కడ లాసవుతూ చూసే అవకాశం కూడా ఎక్కడ మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా ఈరోజు యొక్క కలర్ అప్డేట్ అయితే ఇంతవరకేనండి. సో, కావున ప్రతి ఒక్కరూ పర్మిషన్ తీసుకొని ఆడుకోవడానికి ప్రయత్నించండి. వంతులు జరుగుతున్నాయి, పరులు జరుగుతున్నాయి, దిక్కులు జరుగుతున్నాయని గమనించి ఆడుకోగలరు. సో, ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.